అడ్లూరి లక్ష్మణ్ గారు, పెద్దలు కడియం శ్రీహరి గారు, సహచర ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు, వీరేశం గారు, యాదయ్య గారు, మిత్రుడు సంపత్ కుమార్ గారు, ప్రీతం గారు, మిత్రులారా, నాయకునికి ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ కొరకు ఏ స్థాయికన్నా పోయి దాన్ని సాధించే దిశగా రాజకీయాలు ఉంటే ప్రజల హృదయాలను తాకే నాయకుడు అవుతాడు. నేను మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూర్చున్నప్పుడు, ఇప్పుడు కాదు, 4 ఏళ్ల కింద 5 ఏళ్ల క్రితం, దామన్నా అవన్నీ ఏం లేదు, ఒక్కరిని నయమడరా అంటుండే. నాకు అర్థం కాకపోతుండే. నువ్వు రా ఒక్కనివి అంటే నీ జాతి కావాలి నాకు. ఆ కమిట్మెంట్ చూశాను. ఆగస్టు 1 11:30-12 మధ్యలో అసెంబ్లీలో నా ఆఫీస్ రూమ్లో కూర్చున్నాను. విలేకరులు మిత్రులు ఉన్నారు, పాత్రికేయులు. టీవీలో వస్తుంది వార్త, సుప్రీంకోర్టు తీర్పు 6-1 దావందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, కేస్ ఫైల్డ్ ఇన్ 2010. ఆఫ్టర్ 14-15 ఇయర్స్ తీర్పు వచ్చింది. ఒక 5 నిమిషాలు ఆ వార్తను మాకు విలేకరులు చూపెట్టి చూసుకుంటూ కూర్చున్నాను. నేరుగా అసెంబ్లీలోకి పోయి, వారు అసెంబ్లీ లోపల ఉన్నారు, సీఎం గారు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందా అంటే వచ్చింది. మనం స్టేట్మెంట్ ఇస్తున్నాం అసెంబ్లీలో వితిన్ 1 అవర్ అని చెప్పారు. అంటే 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల కింద దమన నువ్వు ఎంబడి ఉన్నదానికి అర్థం ఇది. స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ గవర్నమెంట్ which has reacted within 1 hour, 1.5 hour on a Supreme Court judgment. తర్వాత కమిటీలో మళ్ళీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా, నన్ను కో చైర్మన్గా, గౌరవ సహచర మంత్రులు, ఎంపీ వీళ్ళందరినీ నియమిస్తూ సెప్టెంబర్ 12 ఓ కమిటీ ఏర్పాటైంది. కమిటీ అన్ని అభిప్రాయాలు తీసుకొని ఓ 1 మ్యాన్ కమిషన్కు రికమెండ్ చేసింది. ప్రభుత్వం ఇమ్మీడియట్లీ జస్టిస్ షమీం అఖ్తర్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, వారు అన్ని జిల్లాలు పర్యటించడం, అర్జీలు స్వీకరించడం, 82 రోజులలో 199 పేజీల రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వడం. ఆ రిపోర్ట్ని ఇమ్మీడియట్లీ క్యాబినెట్లో పెట్టి, 2 రోజుల జాప్యం కాదు, ఒకటే రోజు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ ఆమోదించడం. మార్చి 17న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, ఆ రోజే బిల్ పాస్ కావడం, 18న కౌన్సిల్లో బిల్లు పాస్ కావడం, ఏప్రిల్ 14న
15/2025 యాక్ట్ రావడం, ఈ పూర్తి ప్రక్రియ 8 మాసాలు. ఎంటైర్ ప్రాసెస్ టుక్ అబౌట్ 8 months, right from the statement made by the Honorable Chief Minister on the floor of the House to the bill becoming an act. అంటే నాయకునికి కమిట్మెంట్ అనేది ఉండాలి. అందులో ఏ ప్రెషర్ ఉండే, ఎలాంటి ప్రెషర్ ఉండే, ఎంత ప్రమాదకరమైన ప్రెషర్ ఉండే, ఆ ప్రెషర్ని తట్టుకొని ఇది నా కమిట్మెంటు, ఇది నేను తీర్చిస్తా, ఖచ్చితంగా చేస్తా అని చేసి చూపెట్టిన ఘనత ఆ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు. బిల్లు ప్రవేశపెట్టడం నేను అదృష్టంగా భావిస్తాను. బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యము, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అది నేను అదృష్టంగా భావిస్తాను. ఇదే రకంగా 2013లో సప్లాన్ చట్టం తీసుకొచ్చాం. ఆనాడు కూడా ఆ కమిటీ చైర్మన్ని, ఆనాడు యాక్ట్ తీసుకొచ్చాము. ఇక్కడ 2-3 ప్రధానమైన అంశాలు చక్కగా పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పారు. విద్య యొక్క ప్రాధాన్యత. నేను ఆలోచన చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే పెట్టుకున్నారని చెప్పేసి, అంటే ఇట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద లీడర్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రతిసారి ఒక మార్పు రావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్డ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషియస్ ఫుడ్, కంఫర్ట్ టు ద స్టూడెంట్, సెక్యూరిటీ టు ద స్టూడెంట్ అనే ఒక్క కాన్సెప్ట్లో వారి ఆలోచన. ఏ నాయకుడైతే, ఎందుకంటే సమాజంలో 3 శాఖలు చాలా ముఖ్యమైనవి. ఒకటి విద్య, రెండోది వైద్యము, మూడోది సోషల్ సెక్యూరిటీ. దీనికి కమిట్మెంట్ ఉండాలి నాయకత్వానికి. నాకు హెల్త్ ఇచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఇంత పెద్ద శాఖ, ఇంత కాంప్లికేటెడ్ శాఖ నేనేం చేస్తాను అని చెప్పేసి. ఈ మధ్యలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఇలా మీకు హెల్త్ కార్డులు వస్తున్నాయి, ఇంకొక వర్గానికి హెల్త్ కార్డ్స్ రావాలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్డ్ ఎడ్యుకేషన్, it is a responsibility of the government. Health of the common man is a responsibility of the government. ఈ 2 ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దానికి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, కమిట్మెంట్ తోటి ఉన్నది. ఈ కేటగరైజేషన్ అనేది 2 కులాల మధ్యల పంచాయతీ కాదు ఇది. Let us come out of that hangover. It is social inequality. Supreme Court ఏమన్నది? Most disadvantaged communities, most neglected communities,